హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 202 పాయింట్స్ ఫాల్ అయి 64,949 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 55 పాయింట్స్ డౌన్ అయి 19,310 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 40 పాయింట్స్ డౌన్ అయి 43,851 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ మన మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకునే ముందు గ్లోబల్ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని గమనిస్తున్నారా? నిన్నటి యుఎస్ మార్కెట్స్ రెడ్ లో ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ టూ నెగిటివ్ గా ఉన్నాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా డౌన్ సైడ్ ఉంటున్నాయి. ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ని ఏది ఇంపాక్ట్ చేస్తుంది, ఎందుకని అసలు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో నెగిటివ్ గా ఉంటున్నాయి అండ్ ఎఫ్ఐఎస్ సెల్లర్స్ గా ఉంటున్నారు అనేది నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఫెడ్ వాల్ రిలేటెడ్ గా వడ్డీ రేట్లు పెంచాల్సిందే, ఇక ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకోవాల్సిందే అలా స్టేట్మెంట్స్ ఎప్పుడైతే ఫెడ్ మినిట్స్ మీటింగ్ నుంచి అప్డేట్ అయిందో అప్పటి నుంచి గ్లోబల్ గా మార్కెట్స్ లో రెడ్ కలరే కనిపిస్తూ ఉంది. అండ్ ఈవెన్ చైనా రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ కూడా, చైనాలో ఉంటున్న ఎకనామిక్ యాక్టివిటీ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఓకే, ఇన్ఫ్లేషన్ నెగిటివ్ గా వస్తూ ఉండడం అండ్ అక్కడ వాళ్ళు డేటాని హైడ్ చేస్తున్నారు అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఎప్పుడూ లేని విధంగా పైకి పెరిగిపోతూ ఉందనేలా మార్కెట్ లో ఉంటున్న అన్సర్టనిటీస్ కూడా ఏషియన్ మార్కెట్స్ ఈవెన్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. దాని కారణంగానే క్రూడ్ ఆయిల్ ప్రైజులు కూడా మనకి పడుతూ ఉన్నాయి. ఎకానమీ గ్రో అవ్వదేమో చైనాలో అని, బికాస్ మోస్ట్ ఆఫ్ ద కమోడిటీస్ రిలేటెడ్ గా చైనానే లార్జెస్ట్ కన్స్యూమర్ కాబట్టి అక్కడ ఉంటున్న వీక్ ఎకనామిక్ యాక్టివిటీ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ని తీసుకొచ్చింది. అండ్ గుర్తుంచుకోవాల్సింది, ఓన్లీ స్టాక్సే పడుతున్నాయా కాదు, మీరు గమనిస్తే కమోడిటీస్ అయిన గోల్డ్ 5 months లోలో ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. యూజువల్ గా ఈక్విటీ మార్కెట్స్ ఫాలో అవుతుంటే గోల్డ్ మనకి పెరగాలి, బికాస్ ఇక్కడ ఏదైతే రిస్క్ అనుకుంటూ ఉంటారో ఈక్విటీస్ లో అది గోల్డ్ లోకి డాలర్ ఇలాంటి సేఫ్ అసెట్స్ లోకి ఫ్లో అవుతుంటుంది. అలాంటిది గోల్డ్ లో కూడా మనకి ఫాల్ కనిపిస్తుండడం ఒక సార్ట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అక్రాస్ ఆల్ అసెట్ క్లాసెస్ కనిపిస్తుంది. బికాస్ స్టాక్స్ బాగా ర్యాలీ అయ్యాయి రీసెంట్ మంత్స్ లో, గోల్డ్ కూడా బాగానే ర్యాలీ అయింది. కాబట్టి ఇంత ర్యాలీ తర్వాత ఒక స్మాల్ కూలింగ్ ఫ్యాక్టర్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ ఫ్యాక్టర్ అక్రాస్ ఆల్ అసెట్ క్లాసెస్ ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో కనిపిస్తుంది. అండ్ ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే, ఇవాళ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ ఫామ్ చేసిన తర్వాత మార్కెట్ మోస్ట్లీ లోయర్ సైడే ఫాలో అవుతుంది అనుకున్నాను. ఫాలో అయ్యి ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గరగా 19,240 లెవెల్ దగ్గరగా క్లోజ్ అవుతుంది అనుకున్నాను. కానీ రిలయన్స్ రిలేటెడ్ గా వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ తో ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఇవాళ నిఫ్టీలో మనకు కనిపించింది. కేవలం రిలయన్స్ ఇండస్ట్రీసే మార్కెట్ ని ఇంతలా అప్ సైడ్ కి మూవ్ చేసింది. అలా మూవ్ అయిన కొద్దిసేపటికి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫాలో అప్ ర్యాలీ మనకి కనిపించింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది, నిఫ్టీ జూలై 20 హై నుంచి ఆల్మోస్ట్ 19,991 లెవెల్స్ నుంచి 3% దగ్గరగా డౌన్ అయితే బ్యాంక్ నిఫ్టీ 5% దగ్గరగా డౌన్ అయింది. ఇది ఆల్మోస్ట్ మనకి నెగిటివ్ గానే అనిపిస్తున్నా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మనం బెటర్ గానే ఉంటున్నాం. బికాస్ అక్కడ S&P 500 ఆల్మోస్ట్ 5% దగ్గరగా డౌన్ అయింది అండ్ నాస్డాక్ అయితే ఏకంగా 6.5% దగ్గరగా డౌన్ అయింది. అండ్ మన మార్కెట్స్ డౌన్ అయ్యాయి అనుకుంటున్నాం కదా, నిఫ్టీ పర్టికులర్ గా 3% డౌన్ అయింది అనుకుంటున్నాం కదా, దాని బ్యాక్ ఉంటున్న విలన్స్ అయితే ఇద్దరు, ఒకరు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇంకొకటి ఐటీసీ. ఎందుకంటే రిలయన్స్ రీసెంట్ హైస్ నుంచి 10% కరెక్ట్ అయితే ఐటీసీ ఏకంగా 12% కరెక్ట్ అయింది. ఇండెక్స్ లో ఉన్న హెవీ వెయిట్స్ ఇంత కరెక్ట్ అయినప్పుడు నిఫ్టీ ఆటోమేటిక్ గా కరెక్ట్ అవుతుంది కదా. కాబట్టి కేవలం రిలయన్స్ అండ్ ఐటీసీ రిలేటెడ్ గా వస్తున్న కూలింగ్ ఫ్యాక్టర్ ఆర్ వాటి రిలేటెడ్ గా వస్తున్న ప్రాఫిట్ బుకింగ్ ఎలిమెంట్ అలాగే నిఫ్టీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని నెగిటివ్ గా అయితే తీసుకొస్తూ ఉంది. కాబట్టి మీరు గమనిస్తే కంపేర్ విత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో మనకి బెటర్ గ్రోత్ రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాల్ అయిన తర్వాత లైక్ మండే కానీ అండ్ ఈవెన్ వెనస్డే కానీ మార్కెట్ ఫాల్ అయ్యి ఒక స్ట్రాంగ్ బౌన్స్ వచ్చింది కదా. లైక్ ఆగస్ట్ 14 19,258 లో ఫామ్ చేశాక ఆల్మోస్ట్ 177 పాయింట్స్ మార్కెట్ రికవర్ అయింది. ఆగస్ట్ 16 19,317 లో ఫామ్ చేశాక 148 పాయింట్స్ రికవర్ అయింది. కానీ నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో అంత రికవరీ మనకు కనిపించలేదు కదా. కానీ ఇవాళ ట్రేడింగ్ సెషన్ లో 19,253 ఫామ్ చేశాక ప్రీవియస్ గా ఉంటున్న లో ఏదైతే 19,250 అరౌండ్ ఉందో ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గరకు వచ్చి మార్కెట్ లోని ఫామ్ చేశాక 120 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ లో రికవరీ కనిపించింది. బట్ ఈ రికవరీ బ్యాక్ రిలయన్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇది మనం బులిష్ ఆర్ బయర్స్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ లా గమనించలేం. అండ్ ఈవెన్ ఆ ర్యాలీ తర్వాత కూడా మార్కెట్ లో అగైన్ సెల్ ఆఫ్ వస్తూ ఉండడం, లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ లో ఫామ్ చేసిన తర్వాత బయర్స్ ఒక ఇంట్రెస్ట్ తక్కువగా కనిపిస్తుందని అయితే మనం అర్థం చేసుకోవాలి. బట్ మనం ప్రీవియస్ డేస్ నుంచి అనుకుంటున్నట్టు 19,300 బిలో మాత్రమే మనం బేరిష్ గా వ్యూని తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇన్ఫాక్ట్ ఇది ఇవాళ అవుతుందని అనుకున్నాను కానీ ఇవాళ మార్కెట్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. లెట్స్ సీ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో ఏ మాత్రం రికవరీ వస్తున్నా అది మన మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా రికవరీ ఫ్యాక్టర్ గా వర్క్ అవుతుంది. కాబట్టి మేబీ 300 లెవెల్స్ దగ్గర మార్కెట్ స్టెబిలైజ్ అవుతుందేమో అని చూడాలి. ఇఫ్ కాక మార్కెట్ ఈ లెవెల్స్ బిలో కానీ క్లోజ్ అవుతుంటే మాత్రం ఇంట్రాడే సెషన్స్ లో అది ఫర్దర్ గా కూడా మార్కెట్ ని సెల్లింగ్ సైడే పుష్ చేస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఎఫ్ఐఎస్ కాన్స్టెంట్ గా మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గానే ఉంటున్నారు. ఇప్పటి నుంచి స్టార్టింగ్ మంత్ నుంచి ఇప్పటి వరకు చూస్తే
10,600 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో వాళ్ళు సెల్ చేయడం జరిగింది. పర్టికులర్ గా వాళ్ళ రిలేటెడ్ గా వస్తున్న సెల్లింగ్ తోనే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా స్టెబిలిటీ మిస్ అయింది. బట్ అలానే మార్కెట్స్ ఒక పెద్ద కరెక్షన్ అయితే ఇప్పటి వరకు చూడలేదు. ఆల్మోస్ట్ ఒక 1.5 month నుంచి రేంజ్ బౌండెస్ నే మెయింటైన్ చేస్తున్నాయి. 19,300 to 19,600 ఇదే రేంజ్ లో చాలా టైం వరకు కూడా మార్కెట్ స్పెండ్ చేస్తూ టైం వైజ్ కరెక్షన్ ఎక్కువ ఉంది. పర్సంటేజ్ వైజ్ కరెక్షన్ కంటే టైం వైజ్ కరెక్షన్ ఒక రేంజ్ బౌండెస్ మార్కెట్ లో కనిపిస్తూ వస్తుంది. బట్ మార్కెట్ డైరెక్షనల్ గా మారాలంటే మాత్రం అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు అయితే ఇమీడియట్ గా 19,500, బట్ నేను కన్ఫర్మేషన్ తీసుకునేది 19,620 అబోవ్ క్లోజింగ్ కనిపిస్తున్నప్పుడు. లేదా డౌన్ సైడ్ అంటే మాత్రం ప్రెసెంట్ క్లోజ్ అయిన లెవెల్ కి చాలా దగ్గర 19,300 లెవెల్. ఆ లెవెల్ బిలో మార్కెట్ క్లోజ్ అవుతుంటే అది నేను ప్రైస్ యాక్షన్ పరంగా మార్కెట్ ని నెగిటివ్ గా చూసే పాయింట్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఆఫ్టర్నూన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ వస్తున్న న్యూస్ అప్డేట్ తోనే కదా ఎంటైర్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా ర్యాలీ అయ్యాయి. ఆ అప్డేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లోంచి డీమర్జ్ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే కంపెనీ 21st August మార్కెట్ లో లిస్ట్ అవబోతుందనేలా అప్డేట్ అయితే చేశారు. ఇది డెఫినెట్లీ సర్ప్రైజ్ బికాస్ నెలలు పడుతుంది యూజువల్ గా డీలిస్ట్ అయిన బిజినెస్ మార్కెట్ లోకి రావడానికి. రీసెంట్ గా ఐటీసీ వాళ్ళు చెప్పింది ఐటీసీ హోటల్ బిజినెస్ ఏదైతే డీమర్జ్ అయిందో దానికి 15 months పడుతుందని. కానీ రిలయన్స్ వాళ్ళు చెప్పిన కొన్ని నెలలకే July 20న మనకు ఒక స్పెషల్ సెషన్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక షేర్ ప్రైస్ డిస్కవర్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 133 రూపీస్ పర్ షేర్ ఉంటుంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అని. ఉంటున్న వాల్యుయేషన్స్ ఆల్మోస్ట్ హైయర్ వాల్యుయేషన్స్ తీసుకున్నా సరే 133 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తే డిస్కవర్ అయిన ఫ్లోర్ ప్రైస్ మాత్రం 261 రూపీ 85 పైస్. అలా చూస్తున్నప్పుడు 4 times బుక్ వాల్యూతో ప్రెసెంట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ లోకి వస్తున్నట్టు. మరి ఇతరులతో కంపేర్ చేస్తే లైక్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లోన్స్ ఇచ్చే సెగ్మెంట్ లో ఉంటది అనుకోని కాంపిటీటర్ అయిన బజాజ్ ఫైనాన్స్ తో కంపేర్ చేస్తే బజాజ్ ఫైనాన్స్ 6 times బుక్ వాల్యూతో ట్రేడ్ అవుతుంది. సో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ఉండి ప్రూవ్ చేసుకున్న బజాజ్ ఫైనాన్స్ కి దగ్గర వాల్యుయేషన్స్ లోనే బజాజ్ ఫైనాన్స్ 6 times లో ట్రేడ్ అవుతుంటే బుక్ వాల్యూకి ఇది నియర్లీ 4 times. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే 4 times టు బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుండడం రీజనబుల్ వాల్యుయేషన్ అయితే కాదు, వెరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ఇది మార్కెట్ లోకి వస్తుంది. బట్ స్టిల్ మార్కెట్ దీని రిలేటెడ్ గా ఎక్సైట్మెంట్ తో ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది. ఎందుకంటే 21st August మీన్స్ మండే మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక వారానికి మీన్స్ August 28th కి రిలయన్స్ కి సంబంధించిన యాన్యువల్ జనరల్ మీటింగ్ AGM ఉండబోతుంది. యూజువల్ గా AGM లో వాళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో వాళ్ళు ఏ బిజినెస్ ని ఎలా గ్రో చేస్తారని అప్డేట్ చేస్తారు. కానీ కరెక్ట్ గా AGM కి ఒక వారంకి ముందు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్ట్ అవబోతుంది, ట్రేడ్ అవబోతుంది. కాబట్టి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గానే ఎక్కువ డిస్కషన్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మనకి ఫెయిర్ ప్రైస్ డిస్కవర్ అయిన తర్వాత July 20 తర్వాత మల్టిపుల్ అప్డేట్స్ వచ్చాయి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా. వీళ్ళు బ్లాక్ రాక్ వాళ్ళతో టైప్ అయి ఇండియాలో ఒక బిగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ రిలేటెడ్ గా బిజినెస్ చేయబోతున్నారని, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఇలా వేరియస్ సెగ్మెంట్స్ లో వాళ్ళు బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారని ఇలా మల్టిపుల్ అప్డేట్స్ మార్కెట్ లో ఉన్నాయి. కాబట్టి మార్కెట్ లో లిస్ట్ అయిన రోజు కూడా ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ ఒక బిగ్ బజ్ అయితే నెలకొంటుంది. అండ్ ఫ్రెండ్స్, నేను ఇది కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను. మండే మీన్స్ 21st August మార్కెట్ లో జియో ఫైనాన్షియల్స్ లిస్ట్ అయిన తర్వాత 3 రోజుల పాటు అది ఇండెక్స్ లోనే ఉంటది. నిఫ్టీ, సెన్సెక్స్ లో ఉంటది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా అది ఇండెక్స్ లోనే ఉంది. నిఫ్టీ రిలేటెడ్ గా 50 స్టాక్స్ కదా, నిఫ్టీ రిలేటెడ్ గా ఇప్పుడు 51 స్టాక్స్ అండ్ సెన్సెక్స్ రిలేటెడ్ గా నార్మల్ గా ఉండాల్సిన 30 స్టాక్స్ కానీ ఇప్పుడు 31 స్టాక్స్ దగ్గరగా ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా ఒక స్టాకే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ప్రీవియస్ గా మార్కెట్ ఎక్స్చేంజెస్ చెప్పిన దాని ప్రకారం లిస్ట్ అయిన 3 రోజులు T+3 days ఆ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్చేంజెస్ లోనే ఉంటది. 3 days తర్వాత మండే లిస్ట్ అవుతుంది కాబట్టి మండే, ట్యూస్డే, వెనస్డే ఈ 3 days ఉంటది. వెనస్డే ఈవినింగ్ T+3 కంప్లీట్ అవుతున్న ఈవినింగ్ డే మార్కెట్ ఆ ఎక్స్చేంజెస్ లో నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ని రిమూవ్ చేస్తారు. కానీ దీనికి ఒక క్లాజ్ ఉంది. ఈ 3 రోజుల పాటు ఎప్పుడు కూడా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సర్క్యూట్స్ ని కొట్టకూడదు. అది లోయర్ సర్క్యూట్స్ కానీ అప్పర్ సర్క్యూట్స్ కానీ కొట్టకూడదు. ఒకవేళ ఇలా సర్క్యూట్స్ ని కానీ హిట్ అవుతూ ఉంటే అనదర్ 3 days ఇది ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. సో ఈ పూర్తి వివరాలు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా మీకు అందాయనే అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఎక్కువ బస్ తో వస్తున్న స్టాక్, ఇంకా మార్కెట్ లోకి వచ్చి ఇంకా బిజినెస్ నెంబర్స్ ఇవేవి రాకముందే గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ పెట్టుకొని మార్కెట్ లోకి తీసుకొస్తున్న స్టాక్. అండ్ వచ్చిన ఒక వారానికి వాళ్ళ AGM కూడా ఉంటది కాబట్టి మోస్ట్లీ ఆ AGM అయ్యేంత వరకు కూడా ఈ స్టాక్ రిలేటెడ్ గా ఒక హ్యూజ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అయితే ఉంటుంది. అండ్ ఎవరెవరైతే రిలయన్స్ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో ఎవ్రీ 1 షేర్ కి 1 జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ ఫ్రీగా ఆల్రెడీ మీ డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అయి ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఉందా లేదా అని. మీరు CDSL లో లాగిన్ అయి చూసినా మీకు అక్కడ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా
తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్ రిలేటెడ్ గా ఏదో పెద్ద చేంజ్ రాబోతున్నట్లయితే కనిపిస్తుంది. ASCI వాళ్ళు, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు, వాళ్ళ రిలేటెడ్ గా ఏదైనా అడ్వైస్ ని షేర్ చేసే ముందు తప్పకుండా వాళ్ళు సెబీ రిజిస్టర్ అయి ఉండాలనేలా వాళ్ళైతే అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది ఓన్లీ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్ రిలేటెడ్ గానే కాదు, మీకు ఆన్లైన్ లో హెల్త్ రిలేటెడ్ గా కూడా చాలా అడ్వైజ్లు ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒక మెడికల్ ప్రొఫెషన్, రిలవెంట్ మెడికల్ డిగ్రీ ఉంటేనే వాళ్ళు మెడికల్ గా ఉన్న వాటి రిలేటెడ్ గా మాట్లాడాలని. అండ్ కమింగ్ టు ఫిన్ ఇన్ఫ్లుయెన్సెస్, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్, వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న దాని పక్కనే వాళ్ళ సెబీ రిజిస్టర్డ్ నెంబర్ తో వాళ్ళ అడ్వైజర్స్ ఇవ్వాల్సి ఉంటుందని. ఒకవేళ వాళ్ళు ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుతుంటే IRDAI వాళ్ళ రిలేటెడ్ గా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా లైసెన్స్ ని పొందుండాలని. అండ్ ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ తో వాళ్ళకి రిలేషన్ ఉందనేలా క్లియర్ గా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలనేలా ASCI వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బికాస్ ఈ హెల్త్ అండ్ ఈ ఫైనాన్స్ అనేది ఏ అడ్వైజ్ ఇస్తున్నా అడ్వైజ్ ని నమ్మి అందరూ ఫాలో అవుతుంటే, అది ఫైనాన్షియల్ అడ్వైజ్ అవుతుంటే వాళ్ళకి భారీగా లాస్ ఉండడానికి, అండ్ హెల్త్ రిలేటెడ్ అడ్వైజ్ అయితే వాళ్ళ హెల్త్ పరంగా ఎక్కువ ఇంపాక్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫైనాన్స్ రిలేటెడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు అండ్ హెల్త్ రిలేటెడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళిద్దరి పైన వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఏవేవైతే రికమెండ్ చేస్తుంటారో త్రూ అడ్వర్టైజ్మెంట్స్, తప్పకుండా వీటిని ఫాలో అయ్యే అడ్వర్టైజ్మెంట్స్ చేయాలనేలా ASCI వాళ్ళు, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అండ్ గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ నుంచి చాలా టైం బ్యాకే సెబీ వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్ రిలేటెడ్ గా వాళ్ళ కన్సర్న్ ని వ్యక్తం చేస్తూ వాళ్ళ రిలేటెడ్ గా కూడా కొన్ని విధి విధానాలని, కొన్ని కొత్త చట్టాలని తీసుకొస్తారనేలా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ ప్రకారం ఇంకా కొన్ని నెలల్లో సెబీ వాళ్ళు ఒక కన్సల్టేషన్ పేపర్ ని కూడా రిలీజ్ చేస్తారని మార్కెట్ లో అప్డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదానీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ది అబుదాబికి సంబంధించిన టాకా వాళ్ళు, వీళ్ళు అబుదాబికి సంబంధించిన వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఇన్వెస్టర్. వీళ్ళు ఈ పర్టికులర్ అదానీ ఎనర్జీ రిలేటెడ్ గా 19.9% స్టేక్ ని బై చేయబోతున్నారనేలా ఫస్ట్ మార్కెట్ లో స్పెక్యులేషన్ అయితే వచ్చింది. దీంతో స్టాక్ రిలేటెడ్ గా ఒక బిగ్ బజ్ కనిపించింది. ఆల్మోస్ట్ 1000 మార్క్ ని వాళ్ళ అదానీ గ్రీన్ ఎనర్జీ హిట్ అయింది. బట్ లేటర్ టాకా వాళ్ళ రిలేటెడ్ గా, అబుదాబిలో ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రిలేటెడ్ గా, మేము అలాంటివి ఏం చేయాలనుకోవట్లేదు అనేలా క్లారిఫికేషన్ వచ్చింది. దీంతో కొంత కూల్ ఆఫ్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళ రిలేటెడ్ గా కనెక్టెడ్ కంపెనీ అయిన ముంద్రా సోలార్ ఎనర్జీ వాళ్ళకి COD లభించింది. COD అంటే కమర్షియల్ ఆపరేషనల్ డేట్. ఇది SCCI వాళ్ళు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి లభించింది. ఇప్పుడు ఇది లభించింది కాబట్టి ఈ ముంద్రా సోలార్ ఎనర్జీ అనే వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ ఇంక నుంచి సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ ని ప్రొడక్షన్ చేసేందుకు ఎలిజిబుల్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 24 గిగావాట్స్ పర్ యానం సోలార్ ఎనర్జీ రిలేటెడ్ గా మాడ్యూల్స్ అండ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇవాళ ఆల్మోస్ట్ 10%, ఇంకా చెప్పాలంటే ఇంకా హైయర్ కే వెళ్ళిన యథార్థ హాస్పిటల్స్ గురించి మాట్లాడుకోవాలి. నేను మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వెళ్ళే నెంబర్స్ వచ్చాయి, అవి నిన్నటి వీడియోలోనే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో రెవెన్యూస్, మార్జిన్, నెట్ ప్రాఫిట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయని నిన్నటి వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం. ఆ రియాక్షన్ ఇవాళ స్టాక్ లో కనిపించింది. నెక్స్ట్ కాన్కార్డ్ బయోటెక్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ 741 రూపీ IPO ప్రైస్ గా వీళ్ళు మార్కెట్ లోకి వస్తారని చెప్పారు కదా, కానీ లిస్టింగ్ ఆల్మోస్ట్ 900 దగ్గర కనిపించింది. నియర్లీ 22% లిస్టింగ్ గెయిన్స్ కాన్కార్డ్ బయోటెక్ రిలేటెడ్ గా IPO ఇన్వెస్టర్స్ కి అయితే పాజిటివ్ గెయిన్ అయితే ఇచ్చాయి. అండ్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాక వీళ్ళు చేసిన ఇంపార్టెంట్ అప్డేట్, US FDA వాళ్ళు వీళ్ళ గుజరాత్ లో ఉంటున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి June 26 నుంచి June 30 వరకు చేసిన ఇన్స్పెక్షన్ వివరాలు వచ్చాయని, అండ్ అలా వస్తున్న రిపోర్ట్స్ లో ఇన్స్పెక్షన్ చేసిన ప్లాంట్ రిలేటెడ్ గా ఎటువంటి నెగిటివ్ థింగ్స్ లేవు, ఇన్స్పెక్షన్ సజావుగానే జరిగింది. అండ్ ఎటువంటి నెగిటివ్ థింగ్స్ లేవనేలా నో యాక్షన్ ఇండికేటెడ్ NAI ని US FDA వాళ్ళు అప్డేట్ చేశారు అంటుండడం కూడా స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే వాళ్ళ ఇంపాక్ట్ చేసింది. నెక్స్ట్ మధ్య భారత్ ఆగ్రో ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 29th ఆగస్ట్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బోనస్ ని డిక్లేర్ చేస్తారు అంటుండడం స్టాక్ ఇవాళ 6% గెయిన్ అయింది. అండ్ ఈవెన్ వీళ్ళకి మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాళ్ళు ఫర్టిలైజర్ అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ రిలేటెడ్ గా ల్యాండ్ ని అలాట్ చేస్తారన్న అప్డేట్స్ కూడా ఇవాళ మార్కెట్ లో ఉన్నాయి. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఆటో LPG డిస్పెన్సింగ్ స్టేషన్స్ ని ప్రీవియస్ గా ఉన్న 235 నుంచి 248 కి పెంచుకున్నారంటున్నారు. మీన్స్ ఆల్మోస్ట్ 13 ఆటో LPG డిస్పెన్సింగ్ స్టేషన్స్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారనేలా మార్కెట్ లో అప్డేట్స్ అయితే చేశారు. దీంతో పాటు మేనేజ్మెంట్ చెప్పింది ఇక్కడ నుంచి ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో ఫర్దర్ గా వీళ్ళు CNG స్టేషన్స్ ని పెంచుకుంటూ బై మార్చ్ 2025 నాటికి నియర్లీ 200 ఆపరేషనల్ CNG స్టేషన్స్ ని వీళ్ళు చూస్తారనేలా అండ్ 40% గ్రోత్ పర్ యానం గ్రోత్ ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ LTI మైండ్రీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి AFLAC ఒక అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీ, వీళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ లభించిందనేలా వీళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. అది ఎంత పెద్ద మొత్తంలో కాంట్రాక్ట్ అని చెప్పట్లేదు
చూపించట్లేదు, కానీ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఆఫ్లాక్ వాళ్ళకి వాళ్ళ ప్రీవియస్ గా ఉన్న అప్లికేషన్స్ రిలేటెడ్ గా మోడర్నైజేషన్ మీన్స్ అప్లికేషన్ ని మోడర్నైజ్ చేయడం అండ్ క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ అయితే అందిస్తారంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా స్లోగా ఆర్డర్స్ అయితే బ్యాక్ అవుతున్నాయి. బట్ ఇది ఎంత పెద్ద ఆర్డర్ అని తెలియకపోవడం, మనం ఇది ఎల్టీఐ మైంట్రీకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్పలేకపోతున్నాం. నెక్స్ట్ బాటా. నిన్న అడిడాస్ అలాగే బాటా వీళ్ళిద్దరు కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్ అయి ఇండియాలో బాటా స్టోర్స్ లో అడిడాస్ ఒక బ్రాండ్స్ ఉండనున్నాయని అప్డేట్స్ కనిపించాయి కదా. దీని రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ బాటా వాళ్ళని క్లారిఫికేషన్ అడిగినప్పుడు బాటా వాళ్ళు అవును కాదు అనకుండా మేము ఆల్రెడీ చాలా బ్రాండ్స్ తో టైఅప్ అయ్యాం అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా చాలా బ్రాండ్స్ తో టైఅప్ అవుతాం, దాని రిలేటెడ్ గా బిజినెస్ యాక్టివిటీస్ ని పెంచుకుంటాం అనేలా పాజిటివ్ కామెంట్స్ అయితే చేశారు. మోస్ట్లీ డీల్ రిలేటెడ్ గా అప్డేట్ మనకి అప్కమింగ్ వీక్ లో ఫైనలైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక క్లియర్ డీటెయిల్స్ మనకు బాటా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజెస్ కి అఫిషియల్ గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్బీఐ వాళ్ళు ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు పెట్టిన ప్రపోజల్ ని అప్రూవ్ చేశారు. ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు పెట్టిన ప్రపోజల్ ఏంటి? ఈ పర్టికులర్ బ్యాంక్ రిలేటెడ్ గా పిఆర్ శేషాద్రి గారిని ఎండి అండ్ సిఓ గా నియమించడానికి ఫ్రమ్ October 1st, 2023 నుంచి ఆర్బీఐ దగ్గర రిక్వెస్ట్ ని పెట్టడం జరిగింది అండ్ అది ఆర్బీఐ వాళ్ళు అప్రూవ్ చేశారు. అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. క్రిసిల్ వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా బాండ్ రేటింగ్స్ ని నెగిటివ్ నుంచి స్టేబుల్ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జెఫరీస్ వాళ్ళు ఫినోలెక్స్ కేబుల్స్ రిలేటెడ్ గా బై రేటింగ్ ని మెయింటైన్ చేస్తూ ప్రీవియస్ గా ఇచ్చిన టార్గెట్ నుంచి టార్గెట్ ని పెంచారు. ప్రీవియస్ గా 1025 అంటుంటే ఇప్పుడు టార్గెట్ ని పెంచుతూ 1270 గా టార్గెట్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఒకటే, ఇండియాలో హౌసింగ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా ఉంటున్న గ్రోత్ లో ఈ కంపెనీ లాభపడనుందని అండ్ ఈవెన్ 5G రోల్ అవుట్ రిలేటెడ్ గా కూడా కమ్యూనికేషన్ సెగ్మెంట్ లో మంచి గ్రోత్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి బెనిఫిట్ ఉంటుందని వీళ్ళ రిలేటెడ్ గా సేల్స్, ప్రాఫిట్ అండ్ ఈపీఎస్ టార్గెట్స్ ని అప్గ్రేడ్ చేస్తూ పాజిటివ్ రేటింగ్స్ ఇస్తూ ఉండడం స్టాక్ ఒక పాయింట్ లో 9% దగ్గరగా ర్యాలీ అయ్యింది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఆఫ్టర్నూన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆల్మోస్ట్ 110 crores కి విలువ చేసే ఐటీసీ షేర్స్ హ్యాండ్స్ అయితే మారాయి. ఆల్మోస్ట్ 25 lakh షేర్స్ బ్లాక్ డీల్ అయితే జరిగింది ఇవాళ ఐటీసీ రిలేటెడ్ గా. నెక్స్ట్ దీప్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే October 2022 ఎన్సీఎల్టీ దగ్గర నుంచి దీప్ ఇండస్ట్రీస్ వాళ్ళు డాల్ఫిన్ ఆఫ్ షోర్ అనే కంపెనీని అక్వైర్ చేశారు. అలా అక్వైర్ చేశాక ఆ పాయింట్ లో October 2022 ఆ టైంలో అక్వైర్ చేశాక వీళ్ళ కంపెనీని August 21st మీన్స్ రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎప్పుడైతే మార్కెట్ లో లిస్ట్ అవబోతుందో అదే రోజున మార్కెట్ లో లిస్ట్ చేస్తారు, ఎన్ఎస్సీ అండ్ బిఎస్సీ లో లిస్ట్ చేస్తారనే అప్డేట్స్ వస్తూ ఉండడం. ఇప్పుడు ఈ కంపెనీ దీప్ ఇండస్ట్రీస్ లో భాగం కాబట్టి పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ అన్లాక్ అవుతూ ఉంటే అది దీప్ ఇండస్ట్రీస్ ని కూడా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని మార్కెట్ భావిస్తూ ఈ అప్డేట్ తర్వాత స్టాక్ 3% గెయిన్ అయింది. ఫ్రెండ్స్, బ్యాంక్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు ఒక బిగ్ అప్డేట్ చేసినట్లయితే కనిపిస్తుంది. రీసెంట్ పార్లమెంట్ సెషన్ లో యూనియన్ గవర్నమెంట్స్ మీన్స్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కి చెప్పింది 2018 నుంచి బ్యాంక్స్ 35,000 కోట్ల దగ్గరగా పీనల్ చార్జెస్ కలెక్ట్ చేశాయని. పీనల్ చార్జెస్ అంటే సరైన టైం కి ఈఎంఐ కట్టలేదు అనుకోండి, ఆ వడ్డీ మీద ఇంకొంత వడ్డీ వేయడం ఆర్ పెనాల్టీని వేయడం ఆర్ ఏదైనా మనం నాన్ కంప్లైన్స్ ఉంటే మీన్స్ బ్యాంక్ చెప్పినవి మనం ఫాలో అవ్వకపోతుంటే మన మీద అడిషనల్ గా చార్జెస్ ని వేయడం, వీటిని పీనల్ చార్జెస్ అంటారు. వీటి కారణంగా బ్యాంక్స్ ఫ్రమ్ 2018 35,000 crore దగ్గరగా కలెక్ట్ చేశాయని అండ్ మినిమం బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయని దానికి 21,000 కోట్లు అండ్ అడిషనల్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ బై మిస్టేక్ చేసిన దానికి 8,000 కోట్లు అండ్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ కి 6,200 కోట్ల దగ్గరగా బ్యాంక్ ప్రజల దగ్గర నుంచి సంపాదించాయనేలా పార్లమెంట్ లో అప్డేట్స్ చేస్తూ ఉండడం ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసనలు అయితే సోషల్ మీడియా ద్వారా కనిపించాయి. బికాస్ వేల కోట్లలో లోన్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రం మాఫీ చేస్తారు, దాన్ని రైట్ ఆఫ్ చేస్తారు. బట్ ప్రజల దగ్గర నుంచి ఇంత భారీ మొత్తంలో పెనాల్టీలు కలెక్ట్ చేయడం అదొక రెవెన్యూ సోర్స్ లా మార్చుకోవడం బ్యాంక్స్ కి ఎంతవరకు కరెక్ట్ అనేలా సోషల్ మీడియాలో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా కనిపిస్తున్న తరుణంలో బ్యాంక్స్ వాళ్ళు కస్టమర్ చేస్తున్న చిన్న చిన్న తప్పుల్ని చూపిస్తూ అదొక రెవెన్యూ సోర్స్ లా మార్చుకొని పీనల్ ఇంట్రెస్ట్ ని కలెక్ట్ చేయకూడదనేలా అప్డేట్స్ అయితే ఆర్బీఐ వాళ్ళు చేస్తున్నారు. పీనల్ చార్జెస్ అనేవి తప్పు చేస్తే భయపడేలా ఉండాలి, కానీ అల్టిమేట్ గా దాన్ని ఒక రెవెన్యూ సోర్స్ లా మార్చుకొని ఇన్ని వేల కోట్లని బ్యాంక్స్ టార్గెట్ చేయడం సరి కాదని. కాబట్టి క్రెడిట్ కార్డ్స్ అండ్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అండ్ స్ట్రక్చర్డ్ ఆబ్లిగేషన్స్ ఇలాంటివి తప్పించి సాధారణమైన లోన్స్ ఎవరైతే తీసుకుంటుంటారో బ్యాంక్స్ నుంచి ఆ నాన్ కంప్లైన్స్ ఏదైతే జరుగుతూ ఉంటుందో వాటిపై భారీ మొత్తంలో పెనాల్టీలు వేసి వసూళ్లు చేయకూడదని, పెనాల్టీ వేయాలనుకుంటే పీనల్ చార్జెస్ వేయాలనుకుంటే అది రీజనబుల్ గా ఉండాలని, భారీ మొత్తంలో ఎటువంటి లోన్ ప్రొడక్ట్ కూడా ఉండకూడదని, నాన్ ఇండివిజువల్ బారోవర్స్ కంటే చార్జ్ చేస్తున్న దానికంటే ఇండివిజువల్ బారోవర్స్ దగ్గర ఎక్కువ చార్జ్ చేయకూడదనేలా మల్టిపుల్ థీమ్స్ అన్నిటిని ఆర్బీఐ వాళ్ళు ప్రపోజ్ చేస్తూ ఈ నార్మ్స్ అన్ని సేఫ్ లెండింగ్ ప్రాక్టీసెస్ నార్మ్స్ అన్ని January 1st నుంచి 2024 నుంచి అమలవుతాయనేలా కూడా ఆర్బీఐ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 19,240 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 19,340. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఫాలో అవుతుంటే 43,580 అండ్ అప్ సైడ్
సైడ్ 44,040 అండ్ నిఫ్టీ రేంజ్ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే 19,200 టు 19,800. ఈ 600 పాయింట్ రేంజ్ నిఫ్టీ రేంజ్ గా నేను గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.